ఎల్లయ్య పోచ అయితే లేరు కదా. సో అదే నిదర్శనం. అక్కడ రాసిన అతను పుట్టుక లేని వాడ, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం అని. శివయ్యకు జన్మ లేదు, ఆయన గుడి లేదు ఎక్కడ. అమ్మ గుడి మాత్రం ప్రతి ఊర్లో ఒకప్పటి నుంచి మన పూర్వీకులకు తెలుసు. పిల్లలు ఎవరైనా సరే ఆడపిల్లలు 6 నెలల లోపు ఆడపిల్లలు వస్తే వాళ్ళని తీసుకెళ్లి గర్భగుడిలో వాళ్ళ ఒళ్ళో పెట్టిస్తుంటారు, పూజ చేసిస్తుంటారు. ఇప్పుడు మీరు అందరు కూడా మనము ఉగాది మన అంటారు, ఉగాది మనకు తెలుగు సంవత్సరం మొదలు, కానీ ఉగాది కాదు, శివరాత్రి. విగ్రహాన్ని ఇట్లా టచ్ చేసి నాలుగే కంటించుకుంటే ఎటువంటి రోగాలన్నా వెళ్ళిపోయాడు అంట. ఏవి నవగ్రహాలు లేవమ్మా. నవగ్రహాలు అంటే నవశక్తులు, గుర్తుపెట్టుకోండి. కావాలని మొగోడే గొప్పడని తీసుకొచ్చారు ఇక్కడ, మీకు అర్థం చేసుకోవాలి. మీ కోరికలు నెరవేరాలన్నా ఏం కావాలన్నా నాకు శక్తిని సమర్పిస్తేనే, శక్తిని నాతో సమానంగా చూస్తేనే ఏదన్నా జరుగుతుంది. చాలా నాలెడ్జ్ ఇచ్చాడని చెప్పాలి. నాకు వీడియో వదిలేసి నేను వింటూనే ఉన్నాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. సో రోజులాగే ఇవాళ కూడా నేను ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు రాబోతున్నాను. ఎవ్రీ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా నేను ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఆ ప్రోడక్ట్ ఏంటంటే, పిల్లల కోసం ఒక సేఫ్ అండ్ కంఫర్టబుల్ స్ట్రోలర్ కావాలని చూసే పేరెంట్స్కి లవ్ లబ్ ఆల్ఫా బేబీ స్ట్రోలర్ని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇది పిల్లలు ఉన్న ఫ్యామిలీలో బయటికి వెళ్ళే అప్పుడైతే ఒక పర్ఫెక్ట్ బేబీస్ అవుట్డోర్ ట్రావెల్ ఎసెన్షియల్. ఈ స్ట్రోలర్ సేఫ్టీ విషయంలో చింతే అవసరం లేదు, బికాస్ ఇది 5 పాయింట్ సేఫ్టీ హార్నల్స్తో వస్తుంది. ఇది యూరోపియన్ సేఫ్టీ స్టాండర్డ్స్తో సర్టిఫై అయిందనమాట. పిల్లలకు మ్యాక్సిమం కంఫర్ట్ని ఇవ్వడానికి ఇది ఎక్స్టెండెడ్ కానపీ, మల్టిపుల్ లెవెల్ రిక్లైనర్ అండ్ లుకింగ్ విండో ఇలాంటి మల్టిపుల్ ఫీచర్స్తో వచ్చింది. ఈ స్ట్రోలర్ ఇంటీరియర్లో చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ ఎక్స్టెండెడ్ ఫోల్డబుల్ కానపీ వల్ల మ్యాక్సిమం కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ప్లస్ బేబీ లోపల ఉన్నప్పుడు సన్లైట్, విండ్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఉంటుంది. ఆల్ఫా స్ట్రోలర్ బ్యాక్ రెస్ట్ బేబీ మూడ్ని బట్టి అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ అడ్జస్ట్మెంట్కి సింపుల్గా జస్ట్ ఈ బటన్ హోల్డ్ చేస్తే సరిపోతుంది. ఈ స్ట్రోలర్ స్టడీ స్టీల్ ప్లేట్తో లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఈ ఎక్స్ట్రా స్పేషియస్ స్ట్రోలర్ హెవీ డ్యూటీ వీల్స్తో వచ్చింది. నాకైతే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ రేర్ వీల్ సేఫ్టీ, లింక్ బ్రేక్ మ్యాక్సిమం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఇస్తాయి, ఎస్పెషల్లీ అవుట్డోర్స్లో ఉన్నప్పుడు. ఈ 360 డిగ్రీస్ సెల్ఫ్ ఫ్రంట్ వీల్తో ఈజ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. దీన్ని హ్యాండిల్ బార్కి ఇలా రిస్ట్ బ్యాండ్ ఉండడం వల్ల స్ట్రోలర్ బ్రేక్స్ పైన లేపినప్పుడు ఇది మూవ్ అవ్వకుండా మన హ్యాండ్కి ఇలా పెట్టుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉండడం వల్ల మనం కాసేపు పిల్లల్ని స్ట్రోలర్స్లో వేసేసి మనం హ్యాపీగా మన వర్క్ చూసుకోవచ్చు. ఈ రివర్సిబుల్ హ్యాండిల్ బార్ అండ్ ప్యాకబుల్ నెట్ ఉండడం వల్ల మనం బేబీని స్ట్రోలర్లో వేసినప్పుడు అటువైపు వాళ్ళేం చేస్తున్నారన్న డౌట్ కూడా అక్కర్లేకుండా ఒక కన్ను వేసి ఉంచవచ్చు. పిల్లలు నిద్రపోవడానికి, వాళ్ళు రిలాక్స్ అయినప్పుడు అండ్ కూర్చోవడం కోసం ఇలా డిఫరెంట్ పొజిషన్కి మల్టిపుల్ పొజిషన్ని సీట్ రెక్లైనర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలోని డిటాచబుల్ బంపర్ బేబీకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ స్ట్రోలర్ 1 టచ్ 1 హ్యాండ్ ఫోల్డ్తో రావడం వలన ట్రావెలింగ్ పేరెంట్స్కి ఇది చాలా ఐడియల్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా వైడ్ ఫుట్ రెస్ట్తో పాటు అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్ కూడా ఉంది ఇందులో. స్ట్రోలర్ని క్యారీ చేసే మదర్స్కి కన్వీనియంట్గా ఉండేలాగా సైజబుల్ స్టోరేజ్ బాస్కెట్ని కూడా ఇచ్చారు. సో దీంట్లో బేబీ ఎసెన్షియల్ని మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంత యూస్ఫుల్ బేబీ ప్రొడక్ట్స్ని మీరు lovlab.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో, ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కొనవచ్చు. ఇంకా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డెఫినెట్లీ చెక్అవుట్ దే. మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హోప్ సో నేనైతే ఇవాళ మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్ చూపించాలనుకుంటున్నాను మదర్స్ అందరికీ. సో ఇంకెందుకు ఆలస్యం, ఏదైతే మెయిన్ వీడియో కోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం, నాతో పాటు మీరు, మీతో పాటు నేను వెయిట్ చేస్తున్నాం కదా, ఇంకా ఆలస్యం చేయకుండా పద్ధతి మెయిన్ వీడియో వెంటనే చూసేద్దాం. టైం వచ్చింది, అదే ఇప్పుడు కదా మీరు ఆ రోజు వచ్చింటే కూడా మేము ఇంత మాట్లాడేటోళ్ళం కాదేమో. అసలు ఇలా మాట్లాడడం పాపం మీకు బ్రీతబుల్ లేనంటుంది ఆ రోజు. శివరాత్రి అంటే అమ్మ వాళ్ళిద్దరి కళ్యాణం. యాక్చువల్లీ శివుడికి డే టైం లోనే పూజ జరుగుతుంది, నైట్ టైం పూజ జరగదు. అమ్మవారికి ఒక్కరికి ఎప్పటికి నైట్ టైం పూజ జరుగుతుంది. సో ఆ ఒక్క రోజే ఆమె కాలం మాత్రము ఆమెకి అన్ని కాలాలు నడుస్తాయి. ఏ దేవుడినైనా పొద్దు నుంచి సటన్ ఒక టైం వరకే పూజిస్తారు, కానీ ఒక శక్తిని మాత్రం అన్ని రూపాలలో రాత్రిపూట కూడా ఆమెకి కార్యాలు చేస్తాము, పూజిస్తాము.
అన్ని తంతులు జరుగుతాయి. కానీ ఒక శివరాత్రి రోజు మాత్రం ఆయనకి కూడా రాత్రిపూట జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆమెలో, ఆమె ఆయనలో ఐక్యం అయినది. సో ఇక్కడ నేను ఇక్కడ జరిగే తప్పు చెప్తున్నాను. జనరల్ గా మనం అందరం ఎట్లా మ్యారేజెస్ చేసుకుంటాం ఆ రకంగా 3 days నుంచి ఇక్కడ కార్యక్రమాలు, ఉత్సవాలు ఉంటాయి. సో శివరాత్రి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళిద్దరికి కలిపే అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ సాయంత్రం 7:30కు కళ్యాణం మొదలవుతుంది. ఇక్కడ 7 నుంచి 8 గంటల కళ్యాణం మొదలవుతుంది. 8 నుంచి 10:30 వరకు కళ్యాణం అయిపోతుంది. కళ్యాణం క్లోజ్ చేస్తాం. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆ లోపల పెట్టి ఏకాంత సేవలో పెట్టి లాక్ చేసి అందరిని ఇక్కడ నుంచి పంపించేస్తారు. ఇక్కడ లింగోద్భవాలు ఇవన్నీ ఏముండయి. జాగరణ అంటే యాక్చువల్లీ ఏంటంటే అమ్మా 12 o'clock క్లోజ్. లింగోద్భవన సమయం అంటే వాళ్ళిద్దరి ఏకాంత సమయం. కానీ మనం ప్రపంచంలో ఇప్పటి వరకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాం. యాక్చువల్లీ అక్కడ లింగోద్భవన సమయం అంటే ఏంటంటే 2 శక్తులు, అతీతమైన 2 శక్తులు ఐక్యమైనప్పుడు ఈ యూనివర్స్ లో ఒక పవర్ఫుల్ ఎనర్జీ, ఒక 15 నిమిషాలు ఒక శక్తి వస్తుంది, జనరేట్ అవుతుంది. సో ఓపెన్ స్కైలో ఆ 10 నిమిషాలు ఏదైతే లింగోద్భవన సమయం అంటే చూసినా ఆ 10 నిమిషాలు బయట కూర్చొని ఓపెన్ స్కైలో ఆ ఎనర్జీ మనం తీసుకోవాలంతే. అదే జాగరణ. సైలెంట్ గా చేయాల్సిన అవసరమే లేదు. ఇక అసలు అది జాగరణ. యాక్చువల్లీ వాళ్ళిద్దరిని మనం ఎప్పటికీ కలవనీయం. మనం మళ్ళీ ఆ లింగోద్భవన సమయం అయినప్పుడు పాలు, నీళ్లు అన్ని వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాం. సో అసలైనది ఇది. ఆలోచిస్తే ఒకసారి అది దాని వల్ల దేవుడికి ఏ లాభం లేదు. అది కేవలం అక్కడ ఉన్న పంతుల కోసం, అండ్ ఈ ఫాస్టింగ్ అయితే నేను అస్సలు దాన్ని కంప్లీట్ గా ఖండిస్తాను. శివరాత్రి రోజు ఫాస్టింగ్ అనేది చెయ్యొద్దు. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మంచిగా వండి పెట్టి 3 పూటలు తినడానికి అన్ని వేసి వాడు వచ్చి, మీ బాబు వచ్చి నేను తినను అని మారాన్ చేస్తే ఎట్లుంటది? మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది? తినకుండా వచ్చి మీతోటి మామూలుగా నవ్వుతూ మాట్లాడితే హ్యాపీగా ఉండగలుగుతారా? ఏదో కొంచెం వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే ఏదైనా చేస్తుంటుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు కూడా అంతే కదా. తినమంటే కడుపులో ఆకలి పెట్టుకొని రారా అంటే నీ మూర్ఖమైన కోరికలు తీర్చడానికి ఉపవాసం చేస్తున్నాం. రెడీ ఆస్ యూ టు డూ దిస్, ఫాస్టింగ్ చేసి నన్ను మొక్కుండ్రి శివరాత్రికి అని ఎవరో రాసిండ్రి ఈ ఉపవాసం అని. సమ్వన్ రిటర్న్ అంతే. మీకు కొన్ని విషయాలు ఇప్పుడు మనుషులు చేస్తున్న పెళ్లికే వస్తే భోజనం పెట్టి పంపిస్తారు. రామాయణం, మహాభారతం నమ్ముతారు, భగవద్గీత ఇదంతా బాగా నమ్ముతారు. అంటే శివుణ్ణి నమ్ముతాను నేను. చెప్తున్నా, రామాయణం మహాభారతం బాగా నమ్ముతారా? కొంచెం, నేనైతే 50-50. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సో రామాయణం మహాభారతం నిజంగా జరిగితే అద్భుతం. అది ఒకవేళ కల్పితం అయితే మహా అద్భుతం. జరగలేదంటారా? ఇక్కడ జరిగిందమ్మా. ఈ వేదాలు, ఉపనిషత్తులు మొదలైంది ఆడికెళ్ళి. అంతకు ముందు ఎవరికి తెలియదు దేవుడు. రాముడు ఒక మంచి రాజు, మంచి రాజు. ఇప్పుడు శివాజీ మహారాజ్ ఎట్లనో అట్లనే ఈయన కూడా పరిపాలించింది. మంచి వ్యక్తి కాబట్టి దేవుడు అనే దేవుడితో సమానం అని కొలవడం మొదలు పెట్టిండ్రే గానీ మీకు అక్కడ ఒక విషయాలు తెలవాలి. రామాయణ మహాభారతం నిజంగా మీరు చదవండి, వినండి. అక్కడ క్యారెక్టర్స్ ఎంత పవర్ఫుల్ ఉంటాయి. ఒక్కొక్కటి రాముడు, భీముడు, కృష్ణుడు, అందులో విలన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటారు. అక్కడ రావణాసుడు కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటారు. మరి అక్కడ మీరు గమనించాల్సింది శక్తి ఎక్కడక్కడ. అక్కడ ద్రౌపదికి అవమానమే, ఇక్కడ సీతమ్మకు అవమానం. అంటే అక్కడి నుంచే మనని ఆడపిల్లల్ని ఇంటికే పరిమితం అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తుందే అది రామాయణం మహాభారతం. అక్కడి నుంచే మనం మొదలైనాం. ఇవన్నీ కూడా మనం ఏవైతే కట్టుబాట్లు అన్నీ కూడా అక్కడి నుంచి మొదలైనవి. ఏ వాస్తులు, జాతకాలు, పంచాంగాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి. అని అంతకు ముందుకు ఉన్నది ఎవరు చూడరు. మీ ఊరు ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర? తెలంగాణలో ఎక్కడ? సిరిసిల్లలో మీ ఊర్లో గ్రామదేవతలు ఉన్నారా? గ్రామదేవత ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వీళ్ళని ఉన్నారు కదా. ఉన్నారు కదా. మా మమ్మీ అప్పుడప్పుడు ఏమన్నా అయినా కూడా కోడింగ్ కామన్ గా జరిగింది. అక్కడ ఎల్లయ్య పోచాయి ఉన్నాడా? పోతరాజు అంటారు కదా, పోతరాజు వేరు. ఎల్లయ్య, పోచయ్య, మల్లన్న ఇది అది తర్వాత వచ్చింది. కానీ ఎల్లయ్య, పోచయ్య అయితే లేరు కదా. సో అదే నిదర్శనం. అక్కడ రాసిన అతను పుట్టుక లేని వాడ, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం అని. శివయ్యకు జన్మ లేదు, ఆయన గుడి లేదు ఎక్కడ. అమ్మ గుడి మాత్రం ప్రతి ఊర్లో ఒకప్పటి నుంచి మన పూర్వీకులకు తెలుసు. ఎందుకు మొక్కేటోళ్ళు అంటే ఏదైతే పంట ఉంటది కదా, ఆ పురుడు పోసుకుంటుంది. ఆ పంట
ఆ పంట పురుడు పోసుకునేది అది కూడా శక్తి స్వరూపమనే మొక్కేటోళ్ళు మన వాళ్ళు పెద్దవాళ్ళు. అంటే ఈ శక్తిని మాకు ఇస్తున్నావు తల్లి, నువ్వే రక్షించాలి, ఈ శక్తి స్వరూపం నువ్వే అని చెప్పి ఒక రాయి పెట్టి ఓడిని పోస్టుల్లో కళ్ళు పోస్టుల్లో లేకపోతే కొబ్బరికాయ కొట్టేటోళ్ళు. కానీ అక్కడ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక శక్తి, కానీ అక్కడ మగవాళ్ళని నమ్మలేరు. ఎక్కడైనా అంతే, ఎక్కడైనా సో ఏదైనా తర్వాత ఇవన్నీ మనకి ఇంజెక్ట్ చేసేది ఇవన్నీ రాముడు మనకు అమ్మవారు అదిదైనా ఎంతసేపు అమ్మవారి దగ్గర ఇచ్చేద్దాం అమ్మవారు ఇదే ఉంటుంది. అదే చెప్తున్నా, శక్తే ముఖ్యం ఎక్కడైనా. సమ్వన్స్ ఒపీనియన్. ఇక్కడ శక్తి లేనిదే ఈ సృష్టి లేదమ్మా, శక్తి లేనిదే శివుడు కూడా లేడు, శక్తి లేనిదే శివుడు శవంతో సమానం. నిజం, శక్తి లేనిదే శివుడు శవంతో సమానం. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన అర్ధనారీశ్వర రూపంలో మీకు లెఫ్ట్ సైడ్ అమ్మవారు ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ లో మీ హార్ట్ ఉంటుంది. ఆ హార్ట్ లేకపోతే శివుడు పనిచేయడు. ఇప్పుడు శివుడికి మీరు అభిషేకాలు చేస్తారా, అందులో కూడా అన్ని యాడ్ చేసుకున్నారు, కానీ శివుడికి మీరు అభిషేకం చేసేది ఎందుకంటే ఎవరికి జరగాయి అన్ని అభిషేకాలు, కానీ ఆయనకు ఒకరికి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఆయనకు ప్రతి దాంట్లో కూడా అమ్మవారు ఉంటుంది. ఆ శక్తిని అమ్మ ఇస్తూ ఉంటాం మనం. ఇప్పుడు కుంకుమ పెడితే రుద్రుడుగా తప్పది, కుంకుమ అమ్మవారి స్వరూపం, అందుకని కుంకుమ పెడితే ఆయన శక్తి వచ్చుతుంది. ఒకప్పుడు తప్పన్న వాళ్ళు ఇప్పుడు అదే కుంకుమ కోసం అభిషేకాలు చేస్తారు. అంటే వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు మార్చేసుకుంటున్నారు. ఆయన ఇష్టమైన మూడే వస్తువులు కుంకుమ, భస్మం, ఏకబిల్వం. భస్మం వచ్చేసి మనం అందరం శ్మశానవాసి అది ఇది అంటారు, తప్పు. అందమైన చండాలను తీసుకొచ్చి పోస్తున్నారు. కానీ భస్మం ఎందుకు ఇష్టం అంటే సతీదేవి దయించుకుంటుంది కదా దక్షయజ్ఞంలో, ఆమె లేని లోకము నాకు వద్దు, ఆమె స్పర్శల్లోనే నేను బతకాలని చెప్పి ఆ భస్మాన్ని మొత్తం ఆయన రుద్దుకొని ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. భస్మాన్ని ఆయనకు సమర్పిస్తే అమ్మని ఆయనకు సమర్పిస్తున్నట్టు, మనం పెట్టుకొని మనం రుద్దుకోమని కాదు. అందుకోసంకి ఆలయంలో భస్మం ఉండదు, ఎందుకంటే అమ్మ ఆయనతో పాటే ఉంటుంది కాబట్టి. మూడోది ఏకబిల్వం. ఈ సృష్టి వాళ్ళిద్దరూ ఆడామూల కింద విడిపోయిన తర్వాత ఆయన ఒకటే పుట్టుక, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం అంటున్నాం కదా. ఆమె మొదటిగా మనం అందరం కూడా ఈ ప్రకృతి నుంచి వచ్చినామని చెప్తూ ఉంటాం. ఏకబిల్వం శివార్పణం అంటారు. దేని గురించి అంటారు తెలియదు. సో ఎవరికి తెలియదు. ఎవరిని మీరు ఎవరైనా మీ మంచి పంతులను అడగండి, ఇంకెవరైనా అడగండి, స్వామి బిల్వపత్రం ఎందుకు దేవుడికి పెడతారని చెప్పి. సో అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఆడము కింద వాళ్ళు విడిపోయిన తర్వాత అర్ధనారీశ్వరు నుంచి ఆయన ఒకటేసారి పుట్టిన ఇంకోసారి పుట్టలేదు. ఆమె మాత్రం ఆమె ప్రతి పుట్టుక ప్రకృతిలో నుంచే మనం అందరం వచ్చినామని చెప్తూ ఉంటారు. ప్రకృతిలో మొదటిసారి ఐక్యమైనప్పుడు ప్రకృతిలో ఆమె బిలువ చెట్టు రూపంలో ఐక్యమైంది. ఆ బిలువ పత్రాన్ని మనము ఎంత ప్రీతికరం అంటే ఆయనకు ఎండిపోయిన పెట్టమని చెప్తుంటారు పంతులు గారు. సో ఆ పత్రం ఆయనకు సమర్పిస్తే అమ్మని ఆయనకు మనం సమర్పించిన అమ్మ ఆయనకు శక్తిని ఇచ్చిన వాళ్ళ సో అది ఆయన శక్తిని ఇచ్చినట్టు మనం. ఆయనకు ఎప్పుడు కూడా ఆయన శక్తి ఉండదు ఆయన దగ్గర, అమ్మ లేనిది ఆయన ఏమీ లేదు. మనం అందరం అనుకుంటాం శివయ్యని అడగగానే ఇచ్చేస్తాడు, అది తప్పు. వెనకాల అమ్మ వెనకాల ఉంటుంది. శివయ్య మనం ఏది కోరినా అమ్మ వెనకాల నుంచి చేయడం తప్పించి ఆయన దగ్గర ఎటువంటి శక్తులు లేవు. అది అసలే మీరు ఇంత బాగా చెప్తున్నారు అంటే లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మీ మాటలోనే అర్థమవుతుంది. ఇక్కడ మేము ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయమ్మా ఆడపిల్లలకు, ఇక్కడ పీరియడ్స్ ఏది ఇక్కడ ఉండదు. ఎవరైనా రావచ్చు, ఎట్లయినా రావచ్చు. మీరు ఇక్కడ వచ్చిరా మీ ఆత్మశుద్ధితో రండి. ఈ శాశ్వతంగా నీ శరీరాన్ని ఎంత క్లీన్ చేసుకుంటే పీరియడ్స్ లేకపోతే పిల్లలే పుట్టారమ్మా. ఈ సృష్టి నాకు అసలు చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ అండి. అది అసలు దేవుడే ఇచ్చాడు, అది లేకపోతే అసలు ప్రపంచమే లేదు ఆపేయండి అంటారు. మళ్ళీ గుడిలోకి రావద్దు, పూజలోకి రావద్దు, ఏమీ ఉండవు. మన గుడిలో ప్రత్యేకం ఏంటి అని అంటే పీరియడ్స్ దే కెన్ కమ్, వాళ్ళు అందరితో పాటు అక్కడ కూర్చొని సామూహికంగా పూజ చేయొచ్చు. అండ్ భర్త చనిపోయిన వాళ్ళకు కూడా మన గుడిలో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్. ఒక ఆడపిల్లకి దేవుణ్ణి పూజించడానికి భర్త అనే ఒక ట్యాగ్ పోయినంత మాత్రాన తన అర్హురాలు కాదంటే మూర్ఖత్వం. మన గుడికి ఒక అమ్మాయి వచ్చింది, తను సేమ్ మన లెక్కనే, షీఈ్ 30-35 years old. అమ్మాయి ఎంత అంటే ఏడ్చుకుంటూ వెళ్ళిందనమాట. ఆ వేరే గుళ్ళలో నేను టికెట్ తీసుకొని కూడా వెళ్తే భర్త లేడు నువ్వు చేయొద్దని పంపించేసిండ్రు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి చేయించిన తను ఎంత హ్యాపీగా వెళ్ళిందంటే ఈ గుడి మేము కట్టినందుకు అట్లాంటి వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూస్తాం చూడండి, అది మాకు చాలు అని అనిపిస్తుంది మాకు. సో అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఎనీ వన్ కెన్ కమ్. మాకు గొప్ప పేద అనేది ఏమీ లేదు, ఇక్కడ అందరూ సమానమే.
ఎంత గొప్పలు వచ్చినా అక్కడే కూర్చోవాలి, ఎంత పేదోళ్ళు వచ్చినా వాళ్ళ పక్కనే కూర్చోవాలి, అంతే కదా. వాళ్ళతో సమానంగా చేయాలి. ఇక్కడ పిల్లలు లేని వారు కోరుకుంటే ఇప్పటికి నేను చూస్తూ ఉంటాం కదా 90% అమ్మాయిలు కొడుతున్నారు. శక్తులే, అందరూ శక్తులే. ఇక్కడ ఈ ఆలయంలో మేము ఏం చేస్తామంటే పిల్లలు ఎవరైనా సరే ఆడపిల్లలు 6 నెలల లోపు ఆడపిల్లలు వస్తే వాళ్ళని తీసుకెళ్లి గర్భగుడిలో వాళ్ళ ఒళ్ళో పెట్టిస్తుంటాం, పూజ చేసిస్తుంటాం. ఒక ఆడపిల్లలకి మగ పిల్లలకి లేదు. ఎవరైనా సరే మా పంతులు గారు రాగానే అడిగి తీసుకొని వెళ్ళిపోతారు లోపలికి. లోపలికి తీసుకొని వెళ్ళిపోయి అలా ఒళ్ళో పెట్టి పూజ చేసిస్తూ ఉంటారు. ఒక శక్తికే ఇక్కడ ఇలా అంటే సొసైటీలో ఒక 10% అంటే మగాళ్ళు లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ లేదా వాళ్ళ గురించి ఆలోచించడం కానీ చేస్తే మేబీ ఎవరు బాధపడరేమో. మార్చాలా? ఇప్పుడు ఒక అడుగు ఏడుకెళ్ళినా మొదలు కావాల్సింది. మేము అది స్టార్ట్ చేసినామని అనుకుంటున్నాం. మరి మీరు ఇది బయటికి ఎలా మేము తీసుకెళ్ళారు? రోజు చెప్తాం. ఇప్పుడు ఆరతి ఉంటుంది, ఇప్పుడు ఆరతి చెప్తున్నారు అంటే టెంపుల్ లో చెప్తున్నారు, బట్ అది ఎంత వరకు రీచ్ అవుతుంది? మీలాంటి వాళ్ళు వీడియోస్ తీసుకుంటారు, కొంతమంది వింటున్నారు, కొంతమంది ఇక్కడికి వచ్చి అది చూసి వస్తున్నారు, వచ్చినప్పుడు లైవ్ లో వింటున్నారు. కానీ ఇంకా మేమైతే ఇంకా ఇది దాటైతే వెళ్ళి ఇంకెవరికి చెప్పినా కూడా అంటే ఇప్పుడు వేరే రకంగా బయట టెంపుల్స్ కానీ ఇప్పుడు పంతులు పూజ ఈ మండలీలు వీటి దగ్గర నుంచి ఏం ప్రాబ్లం అవ్వలేదు అంటే లైక్ పీరియడ్స్ ఉన్నా మీరు రావచ్చు అంటే ఇప్పటివరకు ఏమన్నా జరిగింది? రాలేదు, వచ్చినా రెడీ టు ఫేస్ ఇట్. ఎందుకంటే మేము నిజాన్ని చూసినాం. ఒక విషయం చెప్తా, ఎట్లాంటి నిజం అని అంటే ఇప్పుడు మీ బాబుని 9 నెలలు కడుపులో ఉన్నప్పుడు ఆ ఫీల్ అనేది ఈవెన్ ద ఫాదర్ డజన్ నో. ఒక మదర్ కి మాత్రమే ఆ 9 months వాడు కడుపులో ఎట్లున్నాడో చెప్పగలదు. వాడు బయటకు వచ్చిన తర్వాత కూడా రాత్రి అంతా పడుకోలేదురా, ఇది ఇష్టంగా తినేటోడివి అట్లా ఇట్లా చెప్తూ ఉంటాం. ఈ అనుభవం కూడా మాకు అంతే. ఈ గుడి కట్టినప్పుడు ఈ కార్యంలో మేము అనుభవించిన ఆ అనుభూతి, ఆ 9 నెలలు ఒక తల్లి ఎట్లా గర్భంలో మోస్తుందో అట్లా 2.5 సంవత్సరాలు దాన్ని మేము అనుభవిస్తూ వచ్చినాం. సో వీఆర్ రెడీ టు ఫేస్. ఇప్పుడు మీకు ఏవైతే విషయాలు చెప్తున్నా నా కార్యమే అది, నేనే చెప్పాలి, ఆమె కూడా కాదు. ఇక్కడ అందుకే ఎక్కువ శాతం ఒక శక్తి గురించి నేనే చెప్తేనే కరెక్ట్ అని నేను అదే అన్నా. సో ఇప్పుడు మీరు ఆరతి తర్వాత మీరు ఉండండి, ఆరతి తర్వాత అందరినీ కూర్చోబెట్టి మేము చెప్తాం, అందరు వింటాం, అందరు తీసుకుంటారు. నేను ఎప్పుడైతే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు చెప్తూ ఉంటాను ప్రతి విషయం. ఇప్పుడు మీరు అందరు కూడా మనము ఉగాది మన అంటారు, ఉగాది మనకు తెలుగు సంవత్సరం మొదలు, కానీ ఉగాది కాదు, శివరాత్రి. అవునా? శివరాత్రి నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి కదా. శివరాత్రి నుంచి అది మొదలైతాయి. ఎట్లా మొదలైతాయి కూడా చెప్తాను మీకు. ఇక్కడ చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్, టైం ఉందంటే చెప్తా. సో మేము హిమాలయాస్కి వెళ్ళినాం మేము. సో ఇది చాలా సైంటిఫిక్ రీజన్, మీకు కరెక్ట్ గా గమనించాలి. మన గ్లోబ్ 90 degrees టిల్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఇక్కడ సైంటిఫిక్ రీజన్. సో వీళ్ళిద్దరి కళ్యాణం కోసం అని చెప్పి కేదార్నాథ్ కింద త్రిబ్బన్ నారాయణ అనే ప్లేస్ ఉంటుంది. నిజంగా రియల్గా అక్కడ జరిగింది. మాకు కూడా మేము హిమాలయాస్ పోయినప్పుడు తెలిసిన విషయాలు ఇది. సో మాకు తెలిసిన తర్వాతనే ఈ కార్యం మనం మొదలు పెట్టినాం. సో అక్కడ వాళ్ళిద్దరి కళ్యాణం మొదలైంది. కళ్యాణం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న జీవరాశులు, ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న జీవరాశులు, చెట్టు చేమ పుట్టు ఏదైనా సరే వాళ్ళ కళ్యాణం చూడడానికి వెళ్ళినాయి అక్కడికి. అప్పుడు ఈ ఎర్త్ బ్యాలెన్స్ తప్పింది, అంటే టిల్ట్ అయిపోయింది. ఆ టిల్ట్ అయినప్పుడు ఋషులు చాలా పవర్ఫుల్ ఉంటాయి. అక్కడి నుంచి తమిళనాడుకి ఒక ఋషిని పంపించారు. తమిళనాడు తిరుచెంగోడు అని అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుంది అక్కడ. సో అక్కడ ఆయన వాళ్ళిద్దరి కళ్యాణం నేను చూడలేకపోతున్నా అని చెప్పి ఆయన ఏం చేసినట్టే నవపాశాలతోటి, అంటే విషపూరితమైన ఏర్లతోటి, దాంతో ఈ రూపం తయారు చేసింది ఆయన. సేమ్ ఇదే అర్ధనారీశ్వరుడు. వాళ్ళిద్దరి కళ్యాణం నేను చూడలేకపోతున్నా మా అమ్మ నాన్నదని చెప్పి ఆయన చేసి అక్కడ పూజ చేయడం స్టార్ట్. అంటే అక్కడ ఆ టైంలో ఇక్కడ అప్పుడు ఆయన ఇక్కడ రావడం తోటి ఈ ఎర్త్ అనేది బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ రావడంతో అక్కడ పూర్వం ఏమైందంటే ఆ విగ్రహాన్ని ఇట్లా టచ్ చేసి నాలుగే కంటించుకుంటే ఎటువంటి రోగాలన్నా వెళ్ళిపోయాయి అంట. ఇప్పుడు ఆ రూపం అంతా నిరూపం అయిపోయింది, అది లేదు ఇక్కడ రూపం, అది వేరే. ఇప్పుడు వాళ్ళ ఉత్సవమూర్తికి పూజ చేస్తారు అక్కడ. సో అక్కడ జరిగినది ఏంటంటే ఆ రోజు నుంచే కాలచక్రం అనేది మొదలైంది మనకి. సో మీరు అందరూ శివరాత్రి తర్వాత శివ శివ అనుకుంటే చలిపోతుంది అని అంటారు. ఎందుకు పోతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ అక్కడ జరిగినదంటే ఏదైతే టిల్ట్ అయింది చూసినారో ఆ రోజుకి టర్న్ అయిపోతుంది. సో అక్కడ నుంచి కాలచక్రం 4 months వర్షం, ఎండ, వాన, చలి, మళ్ళీ ఎగ్జాక్ట్ గా మీకు మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ
ఎండ్ అవుతుంది. సో సృష్టి మొదలైంది ఆ రోజుకెళ్ళి. బట్ మనకెందుకు యుగాది ఫస్ట్ ఇయర్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే చెప్తున్నా కదా, ఒకరి ఆలోచన ఎవరికో నచ్చింది, కొంతమంది కలిసి నిర్ణయించుకొని డిసైడ్ చేసుకొని చేస్తున్నారు. సో మీరు గమనిస్తే సన్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది, మీరు చూడండి. ఓకే, ఆఫ్టర్ శివరాత్రి సన్ డైరెక్షన్ మారిపోతుంది. సంక్రాంతి నుంచి అంటారు కదా మామూలుగా, మకర సంక్రాంతి నుండి అంటే ఆయన చేంజ్ అవుతారు అని. చేంజ్ అవుతారు అని అంటే ఈ రాశుల్లోకి పోతుంటాడు. ఈ రాశులు కూడా లేవమ్మా, ఎక్కడ చెప్తున్నా కదా, ప్రతిదీ శక్తిలోనే ఉంది. అది మీకు ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే లలితా శాస్త్రాలు ఉంటాయి. లలితా శాస్త్రాలలో వాటి మీనింగ్ తెలుసుకోండి. మీకు శివశక్తి గురించి మొత్తం తెలుస్తుంది. నేను అంటే భవానీ మాల వేసుకున్నాను ఈ సంవత్సరం. నేను అవి కొన్ని ఫీల్ అయ్యాను అనమాట. కనకదుర్గమ్మ వారిది ఏదైతే ఉందో ఎవ్రీడే పూజ చేసినప్పుడు కానీ ఆ వైబ్స్, అది మీరు ఏవైతే లలితా శాస్త్రాలు ఉన్నాయో అందులో ఉన్న దాని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం ఉంటది. ఆ అర్థాన్ని మీరు తెలుసుకోండి. అసలు మీరు ఇంకా శక్తి ఏవి నవగ్రహాలు లేవమ్మా. నవగ్రహాలు అంటే నవశక్తులు, గుర్తుపెట్టుకోండి. కావాలని మొగోడే గొప్పడని తీసుకొచ్చారు ఇక్కడ, మీరు అర్థం చేసుకోవాలి. నవగ్రహాలు అంటే నవశక్తులు. కానీ మీరు చాలా గ్రేట్ అండి. అంటే ఒక లేడీ ఒక్కొక్క శక్తి అమ్మ నిజం అది ఉన్నది. ఇప్పుడు పంచభూతాలు కంట్రోల్ చేసేది అమ్మ. మీ పంచభూతాలు ఎట్లా కంట్రోల్, మన శరీరంలో పంచభూతాలు. ఎందుకంటే మన ఇంట్లో కూడా తల్లే మొదటి గురువు అంటాం కదా పిల్లలకి. సో శక్తి అనేది ముఖ్యం ఇక్కడ. నవశక్తులు అంటే ఈ 9 ప్లానెట్స్ కూడా అమ్మకి సంబంధించినవి. ఆమెనే కంట్రోల్ చేస్తుంది అన్నిటిని. ఆమె లేని ఏమీ లేదు. అట్లా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక మెయిన్ థింగ్ చెప్పనా, నేను రియలైజ్ అయింది అంటే మనం భూమి మీదకి వచ్చిందే ఒక రీజన్, ఒక పర్పస్ కోసమే మనం దేవుడు పంపిస్తాం. కానీ మీతో మాట్లాడాక నేను ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాను అది. ఈ గుడి చూసాక నిజంగా మేబీ నాకు తెలీదు, ఇప్పుడు నా వల్ల నాకు చైతన్యత నేను నలుగురు ఫుడ్ పెట్టడం అదే చేస్తున్నాను. బై గాడ్ గ్రేస్ నాకు కూడా దేవుడు దయదలిచి ఏదైనా జనాలందరికీ యూజ్ అయ్యేదైతే డెఫినెట్గా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు చెప్పాక నేను ఇంకా రియలైజ్ అయ్యాను ఖచ్చితంగా ఏదో ఒక పర్పస్ ఉందని చెప్పి. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరంటే ఒక మెయిల్ ఈగో పక్కన పెట్టి ఒక శక్తి గురించి శివుడు లేడమ్మా. ఆ రియలైజేషన్ లేదండి అసలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇంట్లో అమ్మ లేకుండా ఇల్లు ఎలా ఉంటది? ఎవరున్నారండి అసలు 1% లో చూపియండి, ఇట్లా ఫిల్టర్ చేసి తీయొచ్చు. పెద్దవాళ్ళు అనేటోళ్ళు ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి, నాన్నకి ఏం కావాలి, ఇంకా మన కుటుంబం ఎలా నడవాలి అనేది. ఇప్పుడు అమ్మవారికి ఒక 8 చేలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క పని ఒక్కొక్క దగ్గర ఆమె అంత శక్తి ఉంటుంది. అంటే ఒక్క ఆడపిల్లకి తెలియదు ఆమె దగ్గర ఎంత శక్తి ఉంది అనేది. కానీ ఒక్కసారి తలుసుకుందంటే చేసి పడేసి వస్తుంది. నిజంగా అంత శక్తి ఉంటుంది. కానీ చాలా మంది మగవాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, రియలైజ్ అవ్వాలి. ఈ వీడియో నిజంగా నాకు పర్టికులర్ పార్ట్స్ చేసి అలా వదిలేను అంటే చాలా మంది రియలైజ్ అవ్వాలి. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక ఆడపిల్ల ఎందుకు ఏడిపిస్తున్నాం, మనం ఏడిపించే మగవాళ్ళకి రెస్పెక్ట్ అనేది వాళ్ళు రోజు చూపించే దాంట్లోనే ఉంటది. ఏదో పర్టికులర్ గా తను వస్తే రా కూర్చో ఇట్లా అట్లా కాదు, అవసరం లేదు. తను అనేది తన ఉద్దేశం ఏంటి అని అంటే నీకు శక్తి ఏది. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో కరెక్ట్ ఉంటేనే తన ఇంట్లో అన్ని మేనేజ్ చేస్తేనే హీ కెన్ గో అవుట్. తన ఇంట్లో అన్ని మేనేజ్ చేయలేకపోతే తను బయట ఏం చెయ్యలేడు. అంటే ఆ శక్తి తనతో ఉండాలి అని అంటే ఫస్ట్ తన ఆ శక్తిని రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మ ఇక్కడ శివయ్యకి కూడా ప్రతిదీ కూడా మీరు చేసేదంతా కూడా శక్తిని ఇవ్వడమే. అంతే. ఆయనకు శక్తి లేకనే ఇప్పుడు పూర్వకాలంలో శివాలయాలు కడితే ఆ రాజ్యాలు కూలిపోయినాయి ఉన్నాయి తెలుసా. పెద్ద పెద్ద శివుడి లింగాలు తెచ్చి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు రియలైజేషన్ అయ్యి ఈ పక్క పొంటి అమ్మవారి గర్భగుడి రావడమే కారణం అది. శివుడు ఉంటే మనకు పక్కన అమ్మవారు ముందు ఏంటంటే ఆయన చెప్పింది అది కదమ్మా. మనకు అర్ధనాదేశ్వర తత్వంలో మనం చూసిన బుక్స్ వీడియోస్ సమ్వేర్ వాటిలలో ఏమని ఉంది, శివుడు ఏమని చెప్తాడు, శక్తి లేకుండా నాకెవరు పూజ చెయ్యొద్దు, శక్తి లేని నన్ను కొలవద్దు, నాలో సగం శక్తి, మీ కోరికలు నెరవేరాలన్నా ఏం కావాలన్నా నాకు శక్తిని సమర్పిస్తేనే, శక్తిని నాతో సమానంగా చూస్తేనే ఏదన్నా జరుగుతుంది అని. మరి పంతులకి బిల్వపత్రము శివార్పణం ఎన్ని అభిషేకాలు చేసినా వేస్ట్. ఒక బిల్వపత్రం తెచ్చి పెడితే చాలు శివుడు ఖుషి అవుతాడు అని అంటే. ఎందుకంటే శక్తి ప్రకృతిలోంచి ఆ రూపంలో వికసించింది. ఆమె తెచ్చిస్తే సరిపోతుంది ఆయనకి. ఆమె ఎట్లున్నా సరే, మేకప్ వేసుకున్నా, చీర కట్టుకున్నా, ఏం చేసినా కూడా ఈజ్ ఓకే విత్ హర్. సో అందుకోసమనే శక్తి ఎండిపోయినా రాలిపోయినా ఆమె ఏమవుతున్నా కూడా ఆయన తెచ్చి పెడితే చాలు, అంతే. ఆమె శక్తి ఆయన తోట ఉంటే చాలు, అంతే. దట్స్ ఇట్. కానీ మన వాళ్ళు మాత్రం ఓన్లీ శివుడు ఉంటే చాలు చేస్తున్నారు. సో ఇక్కడ మేము మాకు అమ్మవారు చెప్పింది కూడా అదే.
సృష్టికి మూలమైన తల్లిదండ్రుల్ని వేరు చేసి పూజిస్తున్నాం. అందరం అట్లనే చేసుకుంటూ పోతున్నాము. ఏంటి అని అంటే వేరు వేరు గర్భగుళ్ళలో ఇప్పుడు లైక్ మా పెళ్ళైన వెంటనే మన ఇద్దరిని హస్బెండ్ అండ్ వైఫ్ విడదీస్తామా? తీయము. ఒకే దగ్గర ఉండాలి, కలిసిపోవాలి, కలిసి రావాలి అని అంటాం. కానీ శివరాత్రి రోజు వీళ్ళ కళ్యాణం చేసిన వెంబడే అమ్మని పక్క జరిపి ఆయనకి పూజలు అంటారు. ఏ టెంపుల్ అయినా టెంపుల్ అయినా ఎంత ప్రసిద్ధిగాంచిన ఇప్పుడు శ్రీశైలం తీసుకోండి, ఏడుకన్నా పోండి, ఏ జ్యోతిర్లింగం వెళ్ళినా కూడా మనకి సపరేట్. ప్రతి గుడిలో కూడా ఆమెను తెచ్చిపెట్టడం కారణం ఏంటంటే శక్తి కోసం. శివుడి గుడి అని అంటారు చూడండి, శ్రీచక్రము అవన్నీ పెట్టి పూజ చేస్తారు. శివుడి గుడి ఎప్పుడు కూడా పడబడి ఉంటుంది అంటారు, చూసినారా? అక్కడ అమ్మ లేనప్పుడు పడబడి. వన్స్ అమ్మ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అమ్మతో పాటు ఆయన గుడి కూడా మంచిగా అయిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక చెప్పినాం చూడండి, తను అన్నట్టుగా ఏదైనా గుడికి వెళ్తే అసలు ఆ గుడిలో ఇది ఎందుకు జరిగింది, ఇది ఫస్ట్ శివలింగం ఎందుకు ప్రతిష్ఠించింది, ఆ తర్వాత అమ్మ ఎందుకు వచ్చింది తెలుసుకుంటే అర్థమైపోతుంది. మేము ఈ కార్యం ఎందుకు చేసినాం అనేది అందరికి అర్థమైపోతుంది. దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ సైంటిఫిక్ గా మన రోజు నిజ జీవితంలో మన రొటీన్ లో వాళ్ళు మనకు అన్ని వాళ్ళ లైఫే మనకి ఇచ్చారు, వాళ్ళ తత్వం మనకి ఇచ్చారు. ఇట్లా బ్రతకండి, ఇట్లా చెయ్యండి. అమ్మాయి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, అతడు మాట అయితే ఆమె అర్థం. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, శివ ఎలాంటి వాడు, ఏది అడిగినా ఇచ్చేస్తాడు, ఏ తప్పులు చేసినా క్షమిబోలా శంకరుడు. అమ్మ ఎట్లుంటది? అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఆమె కనుకరించాలంటే చాలా కష్టము, చాలా అంటాం కదా. సో ఇక్కడ మన ఇంట్లో మన అమ్మ నాన్నని తీసుకోవాలి. ఇప్పటిదాకా మీకు చెప్పిన చూసిన వాళ్ళ తత్వంలో మనం ఉంటామని, మన తాతల ముత్తాతల నుంచి ఇప్పటికి ఉన్న హస్బెండ్ వైఫ్ కూడా అట్లే ఉంటారు. సో ఎట్లా ఉంటారంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మన అమ్మ నాన్నని మనం తీసుకుంటాం. మనం ఏదైనా తప్పు చేస్తే నాన్న కోప్పడ్డా సరే పోతే పోనీ అని వదిలేస్తాడు, అంటే శివయ్య లాగా. అక్కడ అమ్మ తప్పు చేస్తే మనం ఏం చేస్తాం అంటే అక్కడ మనని సక్ర మార్గంలో నడిపేది మన అమ్మని. శక్తి కూడా అంతే కదా ఆమె. కానీ దాన్ని ఏం క్రియేట్ చేసిందంటే, అమ్మో ఆమెను పూజ చేయాలంటే ఇష్టం ఉండాలి, ఇది చేయాలి అది చేయాలి, అట్లా ఇది ఎవరు చెప్పలేదు. అతను మాట అయితే కఠినంగా ఉంటది, అతను మాట అయితే ఆమె అర్థం అని అన్నారు. శివయ్యని ఏది అడిగినా ఇచ్చేస్తారని మీరే అంటున్నారు. ఇంట్లో నాన్న కూడా మనం అడిగినప్పుడు ఇచ్చేస్తాడు, కానీ ఫైనల్ గా ఆయన పోతా పోతే ఏం చేస్తాడు? అమ్మ చేతిలో అమ్మ చెప్పిపోతాడు. అప్పుడు మనకు అది నిజంగా అది ఎంత అవసరమో అమ్మ చూస్తుంది, అది నిజంగా మంచిదైతే ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అమ్మ మాత్రమే 360 degrees లో కవర్ చేస్తుంది. ఇక్కడ శక్తి అందుకోసానికి అంత ముఖ్యం. అంటే ఏది చేసినా ఆమెనే. మనం సక్రమార్గంలో నడవాలన్నా మనకి ఏం అవసరమో, మనం ఏమి ఇవ్వాలి మనకు అనేది కూడా ప్రతిదీ కూడా అమ్మతో వస్తుంది. నాన్న దగ్గర నుంచి మన దగ్గర ఏం రావు. ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇంత టైం స్పెండ్ చేసి యాక్చువల్లీ చాలా నాలెడ్జ్ ఇచ్చారని చెప్పాలి. నాకు వీడియో వదిలేసి నేను వింటూనే ఉన్నా. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఏంది లవర్స్ డేనా, వ్యాలంటైన్స్ డే, అసలైన లవర్స్ అదొకటి ఉంది కదా, శివపార్వతి ఎప్పుడు వాళ్ళు అసలైన వ్యాలంటైన్స్ వాళ్ళకి ఆఫ్టర్ 50 years తర్వాత వాళ్ళిద్దరు ఒకరొకరు నడుచుకుంటూ వస్తారు. విష్ణు అసలైన లవర్స్ వాళ్ళు. ఇప్పుడు మీరు గుళ్ళకి వస్తారు, ఇప్పుడు మీరు చూడండి ఉంటారు అక్కడ ఇక్కడ ఒక ఆంటీ అంకుల్ ఇద్దరు, వాళ్ళిద్దరే వస్తారు, ఎవ్వరు రారు. ఆమెకు బాగాలేకపోతే ఆయన తీసుకొస్తాడు, ఆయనకు బాగాలేకపోతే ఆమె తీసుకొస్తాడు. అసలైన ప్రేమికులు వాళ్ళు, అసలైన శివ పార్వతులే వాళ్ళు. ఈ మన జనరేషన్ ఈ ఏజ్ వాళ్ళు కాదు. అంటే ఫైనల్ గా వాళ్ళ లైఫ్ ఎండింగ్ అయినప్పుడు వాళ్ళ అసలు ఉంటుంది చూసిన బాండ్, అసలైన శివ పార్వతులు వాళ్ళు. మేమందరినీ వాళ్ళని అదే చెప్తూ ఉంటాం. Thank you so much.
సో చూసారు కదా, దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ నిజంగానే లైఫ్లో ఒక రియలైజేషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకైతే వచ్చింది. మొత్తం వాళ్ళు చెప్పిన చరిత్ర అంతా విన్నాక నీకు కూడా అనిపించింది అనుకుంటా. అంటే ఈ గుడి ఎలా స్థాపించారు, ఎందుకు స్థాపించారు అనేది ఒక 40 minutes మాట్లాడారమ్మ వాళ్ళు. సో ప్రపంచంలోనే నిజంగానే అర్ధనారీశ్వర స్వామి ఇంత నిజ రూపంతో సహా లేదండి. ఓన్లీ తమిళనాడులో మాత్రమే ఉందంట, అక్కడ కూడా రూపం లేదంట. సో ఇప్పటివరకు ఈ టెంపుల్ గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ విజిట్ చేయండి. పర్టికులర్గా ఈ టైం 8 o'clock టైంకి హారతి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. 7:30 to 8. 7:30 తర్వాత హారతి ఇస్తున్నారు అనమాట. నాకైతే అక్కడ నిల్చుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట, ఒక కైండ్ ఆఫ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ ఈ గుడికి వచ్చిన తర్వాత అసలు ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అసలు, లేకపోతే ఆయన ఇచ్చే విధానం కానీ చాలా మంది మగవాళ్ళు చూసి నేర్చుకోవాలని అయితే ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే ఈ గుడికి ఎక్కువ రావాలి. నిజంగా రండి, ఇక్కడ రియలైజ్ అవ్వండి అసలు లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. నిజమైన శివపార్వతులు అసలు అర్ధనారీశ్వరుగా ఎందుకు మారారు ఏంటి అనేది చాలా క్లియర్గా ఉంది. సో హోప్ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సారీ ఆంటీ, నేను మా టెంపుల్ కని పిలిచి చాలా అవర్స్ కూర్చోబెట్టాను, ఇబ్బంది పెట్టా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇట్స్ మై ప్లెజర్. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే మనకి తెలియని విషయాలు. అవునా, నిజంగా హారతి మాత్రం మిస్ అవ్వకండి. 7:30కి టెంపుల్ కోసం మాత్రం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పర్టికులర్గా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నా. ఓకే చలో వెళ్దాం, బాయ్.